అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. నేను మీ బీకేపీ. మన డార్లింగ్ ప్రభాస్ కనీసం 3 సంవత్సరాలు వెయిట్ చేసి మారుతి గారి డైరెక్షన్‌లో 'రాజా సాబ్‌గా' మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికి 2 ట్రైలర్స్ వచ్చాయి. ఒకదాన్ని మించి ఒకటుంది ట్రైలరు. అంచనాలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అందులో నేను మొదటివాడిని. ఇక ఫ్యాన్స్ అయితే మామూలుగా లేదు. ఒక్కొక్క ట్రైలర్‌కి ఒక్కొక్క రకంగా రెచ్చిపోతున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ డార్లింగ్. మామూలు డార్లింగ్ గాదు. ఇక మారుతి గారి విషయానికొస్తే ఆయన ఇప్పటిదాకా చేసినన్ని చిన్న సినిమాలే. ఇది ఆయన లైఫ్‌లో కూడా ఒక బిగ్గెస్ట్ మూవీ. పాన్ వరల్డ్ మూవీ. పాన్ వరల్డ్ గాదు. మన డార్లింగ్ ప్రభాస్‌ని పెట్టుకున్నందుకు అది పాన్ వరల్డ్ మూవీ అయిపోయింది. అది అద్భుతమైన సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన డార్లింగ్ ప్రభాస్ గారు 'బాహుబలి 1, 2, సాహో, సలార్, ఆదిపురుష్' తర్వాత మొన్నొచ్చిన 'కల్కి' ఈ సినిమాల తర్వాత మళ్ళీ సెపరేట్ జోనర్‌లో ఇందులో మారుతి గారు ఆయన్ని ప్రజెంట్ చేయబోతున్నాడు. మొన్న మారుతి గారు ప్రీ ఈవెంట్ రిలీజ్‌లో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే పాత ప్రభాస్‌ని నేను తీసుకొస్తున్నాను. ఆ హీరోయిన్‌లతో పాటలు, ఆ కామెడీ ఎర్రర్ జోనర్ ఒక డిఫరెంట్ వేలో అంటే ప్రభాస్ గారిని మన డార్లింగ్ ప్రభాస్‌ని ఇంతవరకు మనం ఇలాంటి హర్రర్ ఎఫెక్ట్‌తో హర్రర్ కామెడీ సినిమాల్లో ఎప్పుడు చూడలే. ఆయన రకరకాల జోనర్‌లు చేశారు గానీ, ఇది ఆయనకు కూడా కొత్తే. పట్టిందంటే మామూలుగా ఉండదు సినిమా. ఎక్కడికో ఎళ్ళిపోద్ది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ ఉంటదని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా గురించి చెప్పాల్సొస్తే ఇప్పుడు ఏం చెప్తాం ఈ సినిమాకి మన 'టీజీ విశ్వప్రసాద్' గారు 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' వాళ్ళు తీశారు ఈ సినిమా. పెద్ద పెద్ద బ్యానరు, పెద్ద పెద్ద కెమెరామెన్‌లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు మన తమన్ గారు. ఇంక తమన్ గారు ఏం చేస్తారో రేపు మనం సినిమాలో చూద్దాం. అసలు తమన్ గారినైతే ప్రీ ఈవెంట్ వేడుకల్లో ప్రభాస్ గారు పైకెత్తేసాడు. నాకు తెలిసి ఆ రేంజ్‌లోనే ఇచ్చుంటాడాయన. అందులో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్‌లోనే కనపడిపోతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ఎంత బాగా మనం ఎంజాయ్ చేస్తామనేది జనవరి 9వ తారీఖు నుంచి నాకు తెలిసి జనవరి 9 నుంచి జనవరి 15 కనుమ పండగ వరకు సంక్రాంతి. 7 రోజులు సంక్రాంతి పండగే. ఈ సినిమా గాని సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఇక మన ప్రభాస్ డార్లింగ్‌కి తిరిగేలేదు. అంటే ఇప్పుడేం తిరిగుందని గాదు. సూపర్ డూపర్ డార్లింగ్ హీరో ఆయన. ఇంకా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. సినిమా కొంచెం అది తగ్గిందని, ఇది తగ్గిందని. రిలీజ్ కాకముందే మనం అయన్నీ ఎట్లా చెప్తాం? ట్రైలర్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. సినిమా బావుంది. జోనర్ బావుంది. తర్వాత ఎన్నో రోజుల తర్వాత మన తెలుగావిడ హిందీలో సెటిల్ పడిన 'జరీనా వహేబ్' అని ఒక ఆవిడ నానమ్మగా నటిస్తుంది. సంజయ్ దత్ గారున్నాడు. ఇంక సినిమా మామూలుగా ఉండదు. సినిమా అయితే ఒక రేంజ్‌లో ఉంటదని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. జనవరి 9వ తారీఖు కోసం మనం ఎదురు చూద్దాం. ఈ సినిమా గురించి చెప్పాల్సొస్తే ట్రైలర్ చెప్పేవాళ్ళందరూ ఒకళ్ళేమో ఆహా! ఓహో! అంటున్నారు. ఒకళ్ళేమో సినిమా నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది తక్కువైంది అంటున్నారు. ఏది తక్కువైంది, ఏది ఎక్కువైంది ఎలా చెప్తాం బ్రదర్ ఇప్పుడే? ఆ! ఏవండీ ఏదైనా మాటాడండి, ఏదైనా పాట పాడండి అని మన డార్లింగ్ చెప్తున్న డైలాగులు వినకుండా మీరు ముందే డిసైడ్ అయితే ఎలాగా? సినిమా రానీయండి. సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో చూసి అప్పుడు రివ్యూ చెప్దాం. సినిమా మాత్రం నేను ట్రైలర్‌లు చూసే అదిరిపోద్ది సినిమా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా ఎక్కడికో ఎళ్ళిపోద్దని నమ్ముతున్నా. మీరు కూడా ట్రైలర్ చూసే ఉంటారు. ఎందుకంటే ఇట్లాంటి రివ్యూలు ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరు లైక్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్లింగ్ ఫ్యాన్స్. వాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. రెండోది సినిమా ప్రేక్షకులు ఉంటారు గదా! వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కోసమే ఇట్లాంటి రివ్యూలు. మేమందరం రివ్యూలు ఎవరో చెప్పినా గానీ దీనికోసమే. ఇంకా మీకు క్యూరియాసిటీ పెంచడం కోసం ఈ రివ్యూలు చెప్తాం. నిజంగా గూడా సినిమా అయితే అసలు ట్రైలర్ చూస్తుంటే భూతాలు ఇవి బ్రహ్మాండంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి. మొన్న ఒకాయన బాంబేలో హిందీ ఆయన రివ్యూలో చెప్తున్నాడు. 'రాజమౌళిని' మించి గ్రాఫిక్స్ ఉన్నాయి. అసలు 'ప్రభాస్ కా పిక్చర్ ఐసా నహీ హై' ఓ సూపర్ డూపర్‌గా చెప్పేస్తున్నాడు. మరి వాళ్ళే ఆ రేంజ్‌లో చెప్తుంటే మనం తెలుగోళ్ళం మనం ఏ రేంజ్‌లో చెప్పాలి? నాకు తెలిసి సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంటదని, 'ప్రభాస్‌కి' మళ్ళీ ఒక అద్భుతమైన 'బాహుబలి' లాంటి హిట్ అవుద్దని, మినిమమ్ 800-1200 కోట్లు వసూలు చేస్తుద్దని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. ఈ సినిమా బాగుండాలని, అందరూ మీరు బాగా ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీతో సహా మన డార్లింగ్ సినిమా చూసి సంతోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రివ్యూ గాని మీకు నచ్చితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.